Hello everyone, welcome you all. As part of the APPSC Group 2 Mains Economy is concerned, ఫిబ్రవరి 23వ తారీఖు APPSC Group 2 Mains జరగబోతుంది. సో దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు APPSC Group 2 Mainsకి సంబంధించి చాలామందికి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశం పైన పూర్తి స్థాయి స్పష్టత అయితే ఉన్నది. సో ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి 3 చాప్టర్స్ మీద మనం ఆల్రెడీ మన కోర్సులో ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు విత్ లేటెస్ట్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్తో సహా దాంట్లో ఉన్నటువంటి ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ని కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగానే ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ని మనం పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు ఏపీ ఎకానమీ ఆపడం జరిగింది. ఎందుకంటే ఏపీ ఎకానమీలో భాగంగా మనకు ఇప్పటికీ ఏపీలో 3 తాత్కాలిక బడ్జెట్లు, ఒకటి ఫుల్ బడ్జెట్ వచ్చింది. మనం ఆల్రెడీ 2 బడ్జెట్స్ని ఆల్రెడీ మనము డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త బడ్జెట్ వచ్చింది. ఎగ్జామ్ జరిగేదేమో ఫిబ్రవరి 23, కానీ కేంద్ర బడ్జెట్ మనకు ఫిబ్రవరి 1వ తారీఖు వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 22 రోజుల గ్యాప్ ఉంటుంది. మరి కొత్త బడ్జెట్ అడుగుతాడా, పాత బడ్జెట్ అడుగుతాడా అనేది అది ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశం. సో ఖచ్చితంగా కొత్త బడ్జెట్, కొత్త సర్వే కూడా అప్డేట్ చేసుకోవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. ఇది ఇండియన్ ఎకానమీ. అయితే ఫిబ్రవరి 23 లోపల మళ్ళీ ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి ఏపీ బడ్జెట్ కానీ ఏపీ సర్వే కానీ వస్తుందంటే రాదు. ఎందుకు? ఇండియన్ బడ్జెట్ అండ్ ఇండియన్ సర్వే వచ్చిన తర్వాత కనీసం 1 మంత్ గ్యాప్ తీసుకున్న తర్వాత, అంటే మార్చిలోనే ఏపీకి సంబంధించినటువంటి కొత్త బడ్జెట్ కానీ కొత్త సర్వే కానీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏపీ ఎకానమీ ప్రిపేర్ కావాలి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి కొత్త సర్వే, కొత్త బడ్జెట్ ప్రకారం మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. చాలామంది చాలా రకాలైనటువంటి అనుమానాలను వెలుబుచ్చుతూ ఉన్నారు. సార్, వైట్ పేపర్స్ చదవాలా, తర్వాత కొత్తగా వచ్చినటువంటి పాలసీస్ చదవాలా, ప్రభుత్వం విడుదల చేసేటటువంటి పీపీటీస్ని చదవాలని. అయితే మ్యాక్సిమం వైట్ పేపర్స్ రిలీజ్ చేసిన తర్వాత సర్వే వచ్చింది కాబట్టి మ్యాక్సిమం అంశాలు సర్వేలో కవర్ చేయబడతాయి. కాబట్టి మనం సర్వేను సంపూర్ణంగా చదివి, లేటెస్ట్ బడ్జెట్ను సంపూర్ణంగా చదివి, ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి కొత్త పాలసీలు, ఇప్పుడు కొత్త ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొస్తా ఉన్నది, కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తా ఉన్నది, ఇట్లా ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి కొత్త పాలసీలను కనుక మనం ఇంక్లూడ్ చేసుకోగలిగితే ఏపీ ఎకానమీలో ఉన్నటువంటి 2 చాప్టర్స్ని కూడా మనం సంపూర్ణంగా అధ్యయనం చేయొచ్చు. ఏపీ ఎకానమీ నుండి వచ్చేటటువంటి ఏ ప్రశ్నకైనా కూడా ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు రేపటి నుండి జరగబోయేటటువంటి క్లాసులకు సంబంధించి ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు 4th చాప్టర్ ఏపీ ఎకానమీకి సంబంధించింది. సో దీంట్లో స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ అనేటటువంటి చాప్టర్ ఇచ్చింది. సో ఈ పర్టికులర్ చాప్టర్ మొత్తాన్ని కూడా మనం సర్వే నుండి మాత్రమే చదవాలి. దాంట్లో స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ అనేది మనం ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే నుండి అధ్యయనం చేస్తాం. సో నేను ఈ లెసన్ స్టార్ట్ చేసేటప్పుడు కంప్లీట్గా 1 by 1 సబ్ టాపిక్స్తో సహా మీకు ఇండియన్ ఎకానమీ ఎట్లయితే కాంప్రహెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో ఏపీ ఎకానమీ కూడా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ జస్ట్ డిసెంబర్, మీకు జనవరి ఉన్నది, ఫిబ్రవరి ఉన్నది. మనం డిసెంబర్ అయిపోయే లోపల ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి 2 చాప్టర్స్ కూడా అయిపోగొడతాం. దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తున్నాం కాబట్టి యూ నీడ్ నాట్ వర్రీ. ఓకే, తర్వాత గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏపీ యొక్క జిఎస్డిపి గురించి అధ్యయనం చేస్తాం. సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్స్ గురించి అధ్యయనం చేస్తాం. తర్వాత ఏపీ పర్ క్యాపిటా ఇన్కమ్ పైన మనం అధ్యయనం చేస్తాం. తర్వాత ఇక్కడి నుండి ఇక్కడి వరకు మనకు మొదటి 2 చాప్టర్స్లో ఉన్నటువంటి మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి మొదటి చాప్టర్, 2వ చాప్టర్ సోషియో ఎకనామిక్ సర్వే నుండి ఇది చదవాల్సినటువంటి ఆస్కారం. నెక్స్ట్ అంతా కూడా ఏపీ స్టేట్ రెవెన్యూ కానీ, తర్వాత ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ, ఏపీ స్టేట్ ఎక్స్పెండిచర్ కానీ, డెట్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానీ, సెంట్రల్ అసిస్టెన్స్ కానీ, ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ కానీ, రీసెంట్ ఏపీ బడ్జెట్, ఇవన్నీ కూడా ఏపీ ఫుల్ బడ్జెట్ ఏదైతే వచ్చిందో ఆ ఏపీ ఫుల్ బడ్జెట్ నుండి మనం అధ్యయనం చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. సో
ఈ మొత్తం చాప్టర్ను మనం సర్వే నుండి, సర్వేలో ఉన్నటువంటి మొదటి చాప్టర్, సర్వే 2024లో ఉన్నటువంటి ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్, దాంతోపాటుగా రీసెంట్గా వచ్చినటువంటి బడ్జెట్ను ఆధారంగా చేసుకొని ఈ చాప్టర్ మొత్తాన్ని కూడా డిస్కస్ చేస్తాం. సో రేపు మనకు మొదటి టాపిక్ ఏదైతుందో స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి క్లాస్ అవుతుంది. దాని తర్వాత ఒక్కొక్కటిగా మనం సబ్ టాపిక్స్ వైజ్గా డిస్కస్ చేస్తూ ఏపీ బడ్జెట్ మొత్తాన్ని కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత రెండో చాప్టర్లోకి కనుక పోతే మీకు రెండో చాప్టర్ చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ దీంట్లో అగ్రికల్చర్ ఉంటుంది, ఇండస్ట్రీ ఉంటుంది, సర్వీస్ సెక్టర్ ఉంటుంది. సో ఈ మూడు అంశాలకు సంబంధించి మనం ఏ సోర్స్ నుండి చదువుతామంటే అగైన్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రీసెంట్ది, దాంతోపాటుగా బడ్జెట్లో అగ్రికల్చర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలు, సర్వీస్ సెక్టర్కి సంబంధించినటువంటి అంశాలు, దాని తర్వాత మనకు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి న్యూ పాలసీస్, ఇండస్ట్రియల్ పాలసీ కానీ, ఐటీ పాలసీ కానీ, ఎంఎస్ఎంఈ పాలసీ కానీ, ఇవన్నింటిని కూడా మనం ఇంక్లూడ్ చేసి ఈ పర్టికులర్ చాప్టర్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ రెండు చాప్టర్లకు సంబంధించినటువంటి అంశాలు మరియు ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి 3 చాప్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ 5 చాప్టర్స్కి కలిపి, ఓకే, ఈ 5 చాప్టర్స్కి కలిపి మనం టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ వీక్లోనే మనం టెస్ట్ సిరీస్ని లాంచ్ చేస్తాం. దిస్ వీక్. ఎందుకు దిస్ వీక్ అంటున్నాను, ఇంతకుముందే లాంచ్ చేయాల్సింది. అయితే మనం ఇంతకుముందు తయారు చేసినటువంటి ప్రశ్నలన్నీ కూడా ఓల్డ్ సర్వేని ఆధారంగా చేసుకొని చేసినాం. సో ఇప్పుడు మళ్ళీ కొత్త సర్వే వచ్చింది, కొత్త బడ్జెట్ వచ్చింది, తర్వాత కొత్త పాలసీస్ కూడా వస్తున్నాయి. కాబట్టి అవన్నింటిని కూడా ఇంక్లూడ్ చేసి మళ్ళీ ఇంకొక పుస్తకాన్ని చూసే అవసరం రాకుండా, మళ్ళీ ఇంకొక సోర్స్ కోసం మీరు వెతికే అవసరం రాకుండా అన్ని అంశాలు కూడా ఖచ్చితంగా ఈ పర్టికులర్ టెస్ట్ సిరీస్లోనే కవర్ అయ్యేటటువంటి విధంగా మనం టెస్ట్ సిరీస్ని డిజైన్ చేస్తూ ఉన్నాం. మేము మొన్న టీజీపీఎస్సీకి పెట్టినటువంటి టెస్ట్ సిరీస్లో అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్లలో మోర్ దెన్ 120 క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయినటువంటి సందర్భాన్ని చూసినాం. కాబట్టి ఏపీకి కూడా 5 చాప్టర్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని ఈ వారంలోనే లాంచ్ చేయబోతున్నాము. ఈ వీక్లోనే టెస్ట్ సిరీస్ లాంచ్ అవుతుంది. ప్రతి ప్రశ్న కూడా ఇంగ్లీష్లో ఉంటుంది మరియు తెలుగులో ఉంటుంది. ప్రతి ప్రశ్నకి కూడా ఇంగ్లీష్ సొల్యూషన్ ఉంటుంది, తెలుగు సొల్యూషన్ ఉంటుంది. మరి ఒక్కొక్క టెస్ట్లో ఎన్ని ప్రశ్నలు ఉండబోతున్నాయి అనేటటువంటి ప్రశ్న రావచ్చు. సో అయితే ఒక్కొక్క చాప్టర్లో సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ కనుక మీరు తీసుకుంటే దాంట్లో 4 సబ్ టాపిక్స్ ఉంటాయి. నేషనల్ ఇన్కమ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ప్లానింగ్, నీతి ఆయోగ్, ఎల్పిజి రిఫార్మ్స్ అనేటటువంటి సబ్ టాపిక్స్ ఉంటాయి. దీనికి ఎక్కువ క్వశ్చన్స్ కావాలి. తర్వాత మనీ అండ్ మనీ సప్లైలో మళ్ళీ పబ్లిక్ ఫైనాన్స్ ఉంది. సో ఇట్లా ఒక చాప్టర్, ఆ చాప్టర్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ని బట్టి మ్యాక్సిమం క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాప్టర్ని బట్టి, ఆ చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేరీ అవుతాయి. అయితే ప్రతి చాప్టర్లో కనీసం 100 ప్రశ్నలు ఇచ్చేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తాం. ఇండియన్ ఎకానమీలో అయితే మోర్ దెన్ 200 ప్రశ్నలు ఇచ్చేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తాం. సో టెస్ట్ సిరీస్ లాంచ్ చేసేటటువంటి డే రోజు సో తక్కువ ప్రైస్తో ఆఫర్ ఉంటుంది. ఆ రోజే టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వెల్లడించడం జరుగుతుంది. సో టెస్ట్ సిరీస్ ఈ వారంలో వస్తుంది. రేపటి నుండి ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇది ఏపీ ఎకానమీకి సంబంధించి, బడ్జెట్కి సంబంధించి అండ్ కొత్తగా ఏపీలో వచ్చినటువంటి పాలసీస్కి సంబంధించి, టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి సమాచారం. మ్యాక్సిమం ఈ సిలబస్ మొత్తాన్ని కూడా సో డిసెంబర్ ఎండింగ్ లోపల ఈ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేటటువంటి ప్రొసీజర్ని మేము షెడ్యూల్ చేస్తూ ఉన్నాం. సో వెరీ సూన్ యూ విల్ గెట్ ద షెడ్యూల్ ఆల్సో. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా సో మీరు చెప్పండి. బేస్డ్ ఆన్ దట్ నెక్స్ట్ ప్రొసీజర్ అంతా కూడా నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఆల్.